హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేడీస్ స్టోక్స్. మా ఇంట్లో ఉండే కూరగాయల చెట్లు ప్లస్ ఫ్లవర్స్ అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఇది మందారం చెట్టు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న టబ్బులో వేసాం ఇది, కానీ చాలా పూలు పూస్తుంది. అప్పుడప్పుడు కట్ చేస్తే మళ్ళీ చాలా వస్తాయి పూలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చామంతి చెట్టు వేసుకున్నాము మేము. అది పూలు పూసి అయిపోయింది. చిన్న చిన్న పిలకలు ఉంటాయి కదా, అటుపక్క ఇటుపక్క, అవి పెద్దవి అయ్యాయి. వేరే వేసేసరికి మళ్ళీ పూయడానికి రెడీగా ఉంది చెట్టు. ఇది నెక్స్ట్ ఇయర్ బాగా పూస్తుంది ఇలాగానే ఉంటే. అందుకని మేము బాగా రోజు వాటర్ పోస్తూ ఉంటాము. నెక్స్ట్ కనకాంబరాలు ఫ్రెండ్స్. మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా కనకాంబరాలు సన్నదాల చెట్టు మాత్రం కంపల్సరీగా మా మమ్మీ వేస్తారు. చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. పూలు బాగా పూయాలంటే కిచెన్ వేస్ట్ వేస్తే బాగా పూస్తాయి పూలు. అప్పుడప్పుడు అరటికాయ గుజ్జు ఉంటుంది కదా, అది అరటికాయ తొక్కలు అవి కూడా వేస్తే బాగా పూస్తాయి పూలు. మల్లి చెట్టు ఫ్రెండ్స్, ఇది గుట్ట మల్లి. సంవత్సరం అంతా పూస్తాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి మల్లెపూలు. మొగ్గ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మనం కట్టేటప్పుడు కూడా డెలికేట్గా ఉండదు, గట్టిగా ఉంటుంది. బాగుంటాయి ఇలాంటి మొగ్గల్ని. మనము బాగా అల్లుకొని పెట్టుకుంటే సూపర్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. పట్టీలాగా కూడా కట్టుకోవచ్చు, అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి. పైన ఒకటి కింద ఒకటి వేశారు. ఒకటి డబ్బులో వేశారు, ఒకటి బస్తాలో వేసుకున్నాము గ్రో బ్యాగ్స్లో. చిన్న టబ్బులో నందివర్ధనం వేశారు మా మమ్మీ. అయినా కూడా పూలు పూస్తుంది. ఎక్కువగా మేము ఆవు పంచతము అవి వేస్తాము. కూరగాయలు వేస్ట్ వేస్తాము అంటే మనం కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదా, కొన్ని ఉంటాయి కదా, అవి వేస్తాము. ఎండుటాకులు వేస్తాము, ఆవు పేడ అవన్నీ మిక్స్ చేసి వేస్తాము. అందుకనే బాగా ఫ్లవర్స్ బాగా పూస్తాయి. ఇలా మనం టబ్లో వేసుకుంటే పూజకి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మేము డైలీ ఈ పూలని యూజ్ చేస్తాము పూజకి. ఇంకొక మందార పువ్వు ఫ్రెండ్స్, ఈ కలర్ కూడా బాగుంటుంది. అందుకని ఇది తెచ్చుకున్నాం మేము. ఇది ఊరికనే వస్తుంది, మామూలు మట్టిలో వేసినా కూడా వస్తుంది మందార పూల చెట్టు. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చెట్టు నిండా పూస్తాయి ఫ్రెండ్స్ ఇవి. ఇంకొక విషయం చెప్పనా, ఈ చెట్టుకి 2 టైప్స్ అంటే కలర్స్, 2 కలర్స్ పూస్తాయి ఫ్రెండ్స్. ఒకటి రెడ్ పూస్తుంది, ఒకటి ఈ కలర్లోనూ పూస్తుంది, కానీ చెట్టు మాత్రం ఒకటే. అది మాకు వేసిన తర్వాత తెలిసింది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. ఉండేది ఒక చెట్టే కానీ 2 కలర్స్ పూస్తాయి. ఇది కూడా చామంతి, నేను ఫస్ట్ చూపించిన చామంతి ఇది కూడా. దీని కలర్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. కుంకుమ కలర్లో ఉంటుంది చామంతి పువ్వు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తున్నాయి పూలు పెట్టడానికి. అది ఇవి కనకాంబరాల చెట్లు ఫ్రెండ్స్.
ఇప్పుడే వేశారు మా మమ్మీ ఇది. ఇది రైనీ సీజన్ కదా, అందువల్ల కొంచెమైనా బ్రతుకుతాయి కదా అని చెప్పి అది వేశారు, బాగా వస్తాయని. ఇది ఇది కాగడ పూలు అంటారు కదా ఫ్రెండ్స్, అది ఆ చెట్టు. ఇది కాగడాల పూలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి కనకంబరాల్లో వేసుకొని కట్టుకొని పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చిన్న చెట్టే ఫ్రెండ్స్, ఇంకా పూలు పూయలేదు, అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడిప్పుడే మొగ్గలు వేస్తున్నాయి. ఈ పూలు మాత్రం చాలా పెద్దవిగా బాగుంటాయి ఫ్రెండ్స్, వైట్ కలరు. ఇది సన్నజాజి చెట్టు ఫ్రెండ్స్, ఇది కూడా చిన్నదే, ఒక 2 months అయింది వేసి అంతేను. చిన్న చెట్టు ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది, అందుకని కొంచెం ఊరక జస్ట్ కర్రలు అలా పెట్టాము, అది బాగా అల్లుకోవడానికని. అలా అల్లుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చెట్టు. తర్వాత సన్లైట్ పడి బాగా మొగ్గలు పూస్తాయి. మొగ్గలు వచ్చినప్పుడు ఫ్లవర్స్ అన్నీ బాగా హెల్తీగా బాగుంటాయి. అందుకని సన్నజాజి చెట్టుని ఎప్పుడైనా అలా స్ప్రెడ్ చేసి అలా పెట్టుకోవాలి, అలా అల్లిస్తేనే బాగా పూస్తాయి. ఇది నల్లేరు చెట్టు అంటారు ఫ్రెండ్స్, ఇది పచ్చడి చేసుకుంటారు, ఎండుమిర్చి టమోటా అవి వేసుకొని పచ్చడి చేసుకుంటారు. మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్, బోన్స్కి. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి కట్ చేసి ఆ ఇగుర్లతోనే చేసుకుంటారు. చూడండి, వీటితోటి చాలా టేస్టీగా ఉంటుంది, మనకి హెల్తీగా కూడా ఉంటుంది. అందుకని మా మమ్మీ తెచ్చి వేశారు. ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు, ఇసుకలోనైనా వస్తుంది. యాక్చువల్గా అయితే పైకి పెట్టి అల్లిస్తారు, కానీ మా మమ్మీ కిందనే పెట్టేసేసారు, కంఫర్టబుల్గా ఉంటుందని. మనకి ఎప్పుడు కావాల్సింటే అప్పుడు కట్ చేసుకోవచ్చు కదా. ఇలా అయితే ఇసుకలో అయితే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇది టేబుల్ రోజ్ ఫ్రెండ్స్, ఇది కూడా ఇసుకలో వస్తుంది, అందుకని నేను వేశాను. దీనికి ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదు, ఎరువులు అలాంటివి. కొంచెం ఎరువులు వేస్తే ఏంటంటే ఫ్లవర్ పెద్దదిగా వస్తుంది, లేకపోతే చిన్నదిగానే వస్తుంది అంతేను. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు. అన్ని కలర్స్ మిక్స్ చేసి వేశాను, అలా అయితే బాగుంటుందని. మా మమ్మీకి గార్డెనింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం, అందుకని అన్ని చెట్లు వేస్తారు మాకుండే ప్లేసుల్లో. ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూరగాయల చెట్లు చూపిస్తాను. ఈ వంకాయ చెట్లు చిన్నప్పటివి కూడా తీసాను నేను, కానీ అది వీడియో మిస్ అయింది. ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడే బాగా ఫ్లవరింగ్ వచ్చింది, స్టార్టింగ్ ఇప్పుడే కాయలు కాస్తుంది. చిన్న చిన్న పిందులు ఉన్నాయి, కొన్ని పెద్దవిగా అనిపిస్తున్నాయి, కానీ అవి ఇంకా కోసుకోవడానికి రాలేదు, ఇంకా హార్వెస్ట్ చేయలేదు అసలుకి ఒక్కసారి కూడా. ఇలా చిన్నప్పుడు చూస్తేనే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక చెట్లు. చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. ఇవి తెల్లగా ఉండే వంకాయలు, అంటే మరీ తెలుపు కాదు, మామూలుగా న్యాచురల్గా వస్తాయి కదా ఆ వంకాయలు. ఇవి కొంచెం లైట్ గ్రీన్లో ఉంటాయి కదా అవి. అవ్వండి పిందులు కాసాయి ఇప్పుడే, కొంచెం రాలిపోతాయి ఈ క్లైమేట్కి, కొంచెం మాత్రం నిలబడతాయి కాబట్టి కాయలు కాస్తున్నాయి. అదిగోండి ఎంత చిన్న కాయ, ఇదిగోండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, పెద్దవి అవుతున్నాయి. చాలా హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి ఆర్గానిక్వి. మనకి ప్లేస్ ఉంటే ఇలా వేసుకోవడం మంచిది ఫ్రెండ్స్,
అపార్ట్మెంట్లైనా వంకాయ చెట్లు అవి వస్తాయి. ఇవి మా చేలో మేము అన్నిటికీ యూస్ చేస్తాం కదా, కొన్ని వాటికి అవి తీసుకొచ్చి మా డాడీ ఇట్లా చేశారు, మా మమ్మీ వేశారు వాటిల్లో. ఇవి మేము కొన్నవేం కాదు, అవి గ్రో బ్యాగ్స్. అంటే స్పెషల్గా ఒక 6 ఉన్నాయి, 6 చెట్లు వేసుకున్నాము. అంటే మా ఇంట్లో వరకే వేసుకునేంత ఉన్నాయి. ఎక్కువ వేసుకోవాలంటే సన్లైట్ పడదు అన్నిటి మీద, అందుకని వాటి మీద మాత్రం పడుతుంది కాబట్టి సన్లైట్ అంతవరకే వేసుకున్నాము. నెక్స్ట్ బెండకాయ చెట్లు ఫ్రెండ్స్. నాకు బెండకాయ పులుసు అంటే చాలా చాలా ఇష్టము. ప్లస్ టమాటా పప్పు చేసినప్పుడు దాంట్లోకి బెండకాయ ఫ్రై కాంబినేషన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. టమాటా పప్పు ఎప్పుడైతే మా మమ్మీ చేస్తారో ఆ రోజు కంపల్సరీగా బెండకాయ ఫ్రై అనేది ఉంటుంది మా ఇంట్లో. కేవలం దానికోసమే వేసుకున్నాం మేము. మనకి ప్లేస్ ఉంటే వేసుకోవచ్చు కొన్ని రకాల చెట్లు. మన హెల్త్ని కూడా మనం చూసుకోవాలి కదా ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే అన్నీ మన షాపుల్లో అంటే ఎలా చెప్పాలంటే మనం ఇంట్లో పండించుకునేవి ఆర్గానిక్వి చాలా హెల్తీగా ఉంటాయి. అట్లీస్ట్ కొన్నిటినైనా మనం తగ్గించుకోవచ్చు కొనుక్కోవడము. అంటే మనీ సేవింగ్ అవుతుంది, ప్లస్ మనం కూడా హెల్తీగా ఉంటాము. బెండకాయ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవి తక్కువ వేసుకున్నాం మేము. దీనికి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా గ్లోయింగ్ ఉంటుంది, ఎల్లో కలర్లోనే పూస్తాయి అవి. ఇది చిన్న టబ్బులో వచ్చింది, అంటే వేయడం వల్ల ఏం రాలేదు, అది జస్ట్ అదే మొలిచి వచ్చింది వంకాయ చెట్టు. అంటే మనము వాటర్లో మిక్స్ చేస్తాం కదా కడిగేటప్పుడు, మనం కూరగాయలని కొన్ని అలాగే వేసేస్తాం కదా కిచెన్ వేస్ట్లో, అలా పడి మొలిచిందనమాట ఆ వంకాయ చెట్టు. అయినా కూడా వస్తున్నాయి కాయలు. ఇది బెండకాయ చెట్టు, ఇది కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్. ఇది తోటకూర అంటారంట, ఇది కొయ్య తోటకూర అంటారంట. మేమైతే ఎప్పుడు తినలేదు. ఇది కూడా అది దానికంతటి అదే వచ్చింది. దీంతో పప్పు చేసుకొని తింటారంట, నాకైతే తెలీదు, మేము ఎప్పుడు తినలేదు. ఇది దొండకాయ చెట్టు ఫ్రెండ్స్. ఈ దొండకాయ చెట్టుకి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది, కాయలు చిన్న చిన్నవి వచ్చాయి. దొండకాయ చెట్టు ఇప్పుడే అల్లుకుంటుంది, కొంచెం ఫ్లవర్స్ వచ్చాయి దానికి కూడా, ఇప్పుడిప్పుడే కాయలుగా వస్తున్నాయి. కొన్ని పెద్దవిగా అయ్యాయి, ఎక్కువ కాయలేదు, ఇంకా హార్వెస్టింగ్ చేయలేదు ఫ్రెండ్స్. మొత్తం ఇలా అల్లిపించాము చెట్టుని. ఇలా అల్లుకుంటే త్వరగా సన్లైట్ పడి త్వరగా మనకి ఫోటోసింథసిస్ జరిగి బాగా ఇలా కాయలు వస్తాయి ఫ్రెండ్స్. అందువల్ల మేము అలా అల్లించాము. చూడండి ఎంత బాగున్నాయో, ఇప్పుడిప్పుడే అవి కాయలు. నేను సన్లైట్లో తీసాను కాబట్టి బాగా కనిపించడం లేదు, ఇటు వస్తున్నాయి, అందుకే మీకు కనిపించాలని పట్టుకొని చూపిస్తున్నాను. ఇలా దొండకాయ చెట్టు ఒక్కటి వేసుకుంటే చాలు, వీక్లీ 2 times తింటే మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, మనకి కంటికి కూడా చాలా మంచిది, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇది బెండకాయ చెట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే అది చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కాయలు కాస్తుంది, ఇది
చిన్న చెట్టే కానీ కాయలు మాత్రం బాగా కాస్తాయి. ఎందుకంటే మనం అన్నీ ఆర్గానిక్వే వేస్తాం కాబట్టి ఎరువులు, అందుకని త్వరగా బాగా కాస్తాయి. ఎందుకంటే మనము ఏమేమి వేస్తామంటే కిచెన్ వేస్ట్ వేస్తాము, ఎండిపోయిన ఆకులు వేస్తాము, అవి నెక్స్ట్ ఆవు పేడ, ఆవు పంచితము అవి వేస్తాం కాబట్టి. ఇది కరివేపాకు ఫ్రెండ్స్. ఈ రైనీ సీజన్లో అయినా కూడా కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఈ స్మెల్ చాలా బాగుంటుంది. మనము కర్రీస్లో వేసుకుంటే, పికిల్స్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉండే కరివేపాకు కానీ మనం కానీ వేసుకుంటే. కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్, ఇది గ్రో బ్యాగ్లో వేసుకున్నాం మేము. ఇది సన్లైట్ పడాలని చెప్పి అక్కడ పెట్టాము మేము వాళ్ళ దగ్గరే. ఒకటి కింద వేసాము, ఒకటేమో గ్రో బ్యాగ్లో వేసుకున్నాము. దొండకాయ చెట్టు హాఫ్ అల్లిచ్చాము, ఇది హాఫ్ అల్లిద్దామని. పైన ఇలా సన్లైట్ పడాలి ఏ చెట్టుకైనా, ఫోటోసిన్థసిస్ జరిగితేనే మనకి కాయలు బాగా వస్తాయి, ఎలాబరేట్ అవుతాయి బాగా. ఇది అల్లుడి చిక్కుడు అంటారు కదా ఫ్రెండ్స్, ఆ చెట్టు ఇది. ఇప్పుడే వేశారు మా మమ్మీ, ఇంకా అల్లుకోలేదు చెట్టు. ఫస్ట్ మనము పుల్లలు పెట్టి అలా స్టిక్స్ పెట్టి అల్లించాలి చిన్నప్పుడు, తర్వాత పెద్దదిగా పెట్టుకోవచ్చు. అందుకని మా మమ్మీ అలా పెట్టారు. మనమే చేత్తోనే అల్లించాలి ఫస్ట్. ఈ చెట్టును మాత్రం టబ్బులోనే వేసుకున్నాము. ఇది పొన్నగంటాకు, దాంట్లోని వంకాయ చెట్టు పడి మొలిచింది. కాకరకాయ చెట్టు కూడా చిన్నది. పొన్నగంటాకు మన కళ్ళకి చాలా మంచిది, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అందుకని మేము వీక్లీ వన్స్ తింటాము. దీంట్లో కూడా ఒక కాకరకాయ చెట్టు వేసుకున్నాము, ఇలా అల్లిచ్చాము దీన్ని. ఇటు నుంచేమో ఇది అల్లిచ్చాము, అటు నుంచేమో వాళ్ళ దగ్గరదేమో అటు నుంచి ఇటు అల్లిచ్చాము. అప్పుడైతే సన్లైట్ బాగా పడుతుందని. కాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అక్క చూడండి ఎంత ఫ్రెష్గా, అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా గ్రీనరీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి చూడ్డానికి. అలా పైన స్కై, ఇలా ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సీనరీ. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి, కొన్ని కాయలు కూడా కొంచెం పెద్దవి అయ్యాయి. కాకరకాయ చాలా మంచిది ఫ్రెండ్స్. మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది కాకరకాయలో. ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. ఇది నేను వేశాను, చిన్న చెట్టు, ఇప్పుడే కొంచెం పెద్దదవుతుంది. రైనీ సీజన్లో వేస్తే బాగా వస్తుందని వేశాను. జాంకాయ చెట్టు ఫ్రెండ్స్, ఇది జాంకాయ చెట్టు పెద్దదే, చాలా కాయలు కాస్తాయి, చాలా స్వీట్గా ఉంటుంది ఈ కాయ. దీన్ని ఉడతలు కొడుతుంటాయి అప్పుడప్పుడు, కోతులు కూడా వస్తాయి, వాటి ఇష్టం. కోతులు చెట్టు మీదకి ఎక్కి అన్నీ కింద వేస్తూ ఉంటాయి, వాటికి కావాల్సినవన్నీ తింటాయి, మిగతావన్నీ కోసి కింద వేస్తూ ఉంటాయి. తర్వాత మేమే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అన్నీ మనమే తింటే ఎలాగా ఫ్రెండ్స్, వాటికి కూడా కావాలి కదా, అందుకని మేమేమి అనము. డైలీ ఒక జామకాయ తింటే మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది జామకాయ తింటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.